సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పన్నీర్ తయారీ గుట్టు రట్టయింది. పక్కా సమాచారం అందుకున్న ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. 3000 కిలోల కల్తీ పన్నీర్ ను సీజ్ చేశారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ మిల్క్ అండ్ కర్డ్ షాప్ సహా 6 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్ లో 1600 కిలోల పన్నీర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్ లో 1000 కిలోల కల్తీ పన్నీర్ సీజ్ చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ తో కలిసి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. 3000 కిలోల కల్తీ పన్నీర్ ను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ మిల్క్ అండ్ కర్డ్ షాప్ తో 6 షాపులపై దాడులు నిర్వహించారు. మొత్తం 1600 కిలోల నకిలీ పన్నీర్ ను స్వాధీనం చేసుకున్నారు. टास्क फोर्स సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పన్నీరు తయారీ గుట్టు రట్టయింది. దీనికి సంబంధించి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, అసలు ఎన్ని రోజుల నుంచి ఇలా కల్తీ పన్నీర్ వీళ్ళు తయారు చేస్తున్నారు? టాస్క్ ఫోర్స్ కు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? దేవి, గడిచిన కొద్ది రోజుల నుంచి మహంకాళిలో ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అనేది అయితే మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పన్నీర్ తయారు చేస్తున్న ఇన్ఫర్మేషన్ అందడంతో టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని తయారు చేస్తున్న కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటుగా బల్దీ అధికారులు కూడా దాడులు నిర్వహించారు. సుమారు 3000 కిలోల కల్తీ పన్నీర్ అయితే సీజ్ చేశారు. సో శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, అలాగే విజయ మిల్క్, కట్ షాప్ తో సహా 6 షాపులపై కూడా ఈ దాడులు కొనసాగాయి. అంటే ఈ శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్ లో దాదాపు 1600 కిలోల పన్నీర్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్ సంబంధించి 1000 కిలోల కల్తీ పన్నీర్ కూడా సీజ్ చేశారు. సో నగరంలో వీరంతా కూడా ఏం చేస్తున్నారంటే గత కొంతకాలంగా పలు ప్రాంతాల్లో హోల్సేల్ రిటైల్ మార్కెట్లకు ఈ కల్తీ పన్నీర్ ను విక్రయిస్తున్నారు నిర్వాహకులు. సో ఫుడ్ ఇన్స్పెక్టర్ జిహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ తో టీమ్ తో పాటుగా అలాగే ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఏర్పడి ఒక సమాచారం రాగానే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరిపారు. ఇది మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సో కల్తీ పన్నీర్ తయారు చేస్తున్నారంటూ కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో ప్లాన్ ప్రకారం తయారీ కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే జిహెచ్ఎంసీ హెల్త్ ఫుడ్ సంబంధించిన అధికారులు కూడా రైడ్ చేశారు. ఇందులో భాగంగా 3000 కిలోల కల్తీ పన్నీర్ అయితే సీజ్ చేశారు. ఇటీవల పరిశీలిస్తే ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన టీం అధికారులు కూడా ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కల్తీ పన్నీరు, తర్వాత కల్తీ పెరుగు, ఇవంతా కూడా ఏదైతే నాసిరకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని సమాచారం ఇవ్వనంటూ కూడా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సో టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావడం, ఈ కల్తీ తయారీ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన ఉక్కుపాదం మోపడం, తర్వాత వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు దేవి అధికారులు. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ.